హ్యాండ్లూమ్ సారీస్ అనగానే గుర్తుకొచ్చేవి సావిత్రి హ్యాండ్లూమ్స్. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆశావాహులు చాలామంది ఉన్నారు. ఇంకా పదవులు దక్కనటువంటి వ్యక్తులు జనసేనలో కానీ, టీడీపీలో కానీ, బీజేపీలో కానీ. సో వీళ్ళందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే నామినేటెడ్ పోస్టుల్లో అయినా అవకాశం దక్కుతుందని. దీనికి సంబంధించి తాజాగా కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తున్నట్టు కనపడుతుంది. 60-30-10 రేషియోలో అన్ని పార్టీలకు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసేటువంటి దిశగా అడుగులు పడుతున్నట్టుగా కనపడుతుంది. వీటికి సంబంధించి మనం మాట్లాడదాం. జనసేనకు ఎన్ని సీట్లు వస్తాయి, ఎవరెవరు తీసుకుంటారు నామినేటెడ్ పోస్టులు, దీనికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు శ్రీకాకుళం జిల్లా జనసేన నాయకులు సర్వేశ్వర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సో నామినేటెడ్ పోస్టుల పర్వం కొనసాగుతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. ఏ పార్టీకి ఎన్ని వస్తాయనేటువంటి ప్రశ్న ఒకటైతే, జనసేన ఎన్ని తీసుకుంటుంది, ఆశావాహులు ఎంతమంది ఉన్నారు, ఎవరికి పదవులను కేటాయిస్తారనేటువంటి ఒక చర్చ కొనసాగుతుంది. మీరేం చెప్తారు? జనసేనకు ఈసారి నామినేటెడ్ పోస్టులు ఎన్ని వచ్చేటువంటి అవకాశం ఉంది, వస్తే ఎవరికి దక్కేటువంటి అవకాశం ఉంది? పార్టీ ఆవిర్భావం నుంచి చాలామంది పార్టీకి పనిచేస్తున్నారు. అదేవిధంగా 2019లో కంటెస్ట్ చేసిన వ్యక్తుల్లో కూడా చాలామంది ఉన్నాము. ఉన్న వ్యక్తుల్లో ఇన్ఛార్జీలుగా నియమించడం కూడా మొన్న 2024 ఎలక్షన్ అప్పుడు అయితే కంప్లీట్గా జనసేన బలంగా ఉన్న ప్రతి నియోజకవర్గంలో కూడా పీఓసీని కూడా అసైన్ చేసి పెట్టారు. అలాగే జిల్లా అధ్యక్షులు నిర్మాణంలో భాగము అండ్ డిసిప్లినరీలో భాగంగా కూడా ఈ స్ట్రక్చర్ ఫార్మేషన్ జరిగింది. అంతా చూసింది 24లో ఊహించిన విధంగా జనసేన అయితే 100% స్ట్రైక్ రేట్తో వచ్చేసింది. సో ఈ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పారామీటర్స్ ఏది ఎలా ఉన్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద అయితే తీవ్రమైన వ్యతిరేకత, ఈ రకంగా ఎలియన్స్లో కలిసి వెళ్ళడం అనేది ఇందులో కీలక పాత్ర పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారనే విషయం నేను చెప్పాల్సిన ప్రత్యేకించిన అవసరం లేదు. అయితే నామినేటెడ్ పోస్టులు ఇప్పుడు ఎమ్మెల్యేకి ఇప్పుడు మొన్న 24 సీట్ల నుంచి 21 సీట్ ఇచ్చారు. సో ఇచ్చారనంత మాత్రాన ఏదో మమ్మల్ని అవమానించినట్టు కాదు, లేకపోతే ఇంకో అలా ఏమి ఇదని కాదు. పార్టీ అంటూ సెట్ అండ్ పారామీటర్స్ తీసుకుంటుంది, గైడ్ లైన్స్. అంటే ఒక ఎమ్మెల్యే స్థానం ఇవ్వాలన్నా, నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలన్నా పార్టీ పరంగా, ఆ పార్టీ అభివృద్ధి పరంగా, స్థానికంగా కానీ లేదంటే నిర్మాణంలో కానీ కీలకంగా వ్యవహరించాలని ఉద్దేశంతో నామినేటెడ్ పోస్టులు ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఇంక పర్సంటేజెస్ అంటారా, అది 3 పార్టీల తాలూకా ఉమ్మడి ఆలోచనతో కూడుకున్నటువంటి విషయంగా నేను భావిస్తున్నాను. అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు అభ్యర్థులప్పుడు అప్పుడున్నటువంటి పరిస్థితులు మీరన్నట్టు 24 నుంచి 21 రావడం, 21లో కూడా అన్ని జిల్లాలకు సమాన ప్రాధాన్యత రాకపోవడం, మిగతా పార్టీ నుంచి అక్కడ క్యాండిడేట్లే స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేయడం, ఇలాంటి కారణంగా చాలా వరకు కాంప్రమైజ్ అయ్యారు జనసేన ముఖ్య నేతలందరూ కూడా. బట్ నామినేటెడ్లో మాత్రం అలా ఉండకపోవచ్చు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అన్ని జిల్లాలకు సమానమైనటువంటి ప్రాతిపదికన ముందుకు తీసుకువెళ్తారు నామినేటెడ్ ద్వారా అనేటువంటి కూడా ఒక చర్చ కొనసాగుతుంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా, మీ జిల్లానే చూసుకుంటే చాలా తక్కువ అక్కడి నుంచి ఈసారి ఎన్నికల్లో కానీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పదవుల్లో కూడా చాలా తక్కువ, అసలు లో ఏం లేవనుకుంటా మేబీ. సో నామినేటెడ్ పదవుల్లో శ్రీకాకుళం జిల్లాకి ఏమన్నా ఎక్కువ వచ్చేటువంటి అవకాశాన్ని చూడొచ్చా? వాస్తవానికైతే ప్రియారిటీ ఇస్తే బాగుంటుంది. ఎందువల్లంటే ఈ నామినేటెడ్ పోస్ట్ ద్వారా జనరల్గా ఏంటంటే అంటే ఎవరైతే ఆశావాహులుగా ఉన్నవారు ఏదో రెవెన్యూ సోర్స్ కింద, లేదంటే నాకేదో ఒక సీట్ వస్తుంది, పవర్ ఎంపవర్మెంట్ అనే దృష్టితో కాకుండా పార్టీ కూడా మా జిల్లాకు కొంచెం ప్రియారిటీ ఇస్తే బాగుంటుందని నా ఆలోచన. దాని ద్వారా ఏమవుతుందంటే క్షేత్రస్థాయిలో కూడా పార్టీ కొంచెం బలపడడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావించి ప్రియారిటీ ఇవ్వాలి. మరి నామినేటెడ్ పోస్టుల కోసం అయితే మాకేం సపరేట్గా అఫీషియల్గా ఎక్కడి నుంచి కూడా మీరు అప్లై చేయండి అని కానీ ఎవరికి కానీ పిలుపునివ్వడం కానీ లేదంటే కాన్ఫరెన్స్ కానీ ఇన్నర్గా ఇట్లాంటివి ఏం లేదు. అంటే మీరేమన్నా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నేతలు ఏమన్నా పవన్ కళ్యాణ్ గారితో భేటీ అయ్యి నామినేటెడ్ పదవులకు సంబంధించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ అన్న పాస్ చేస్తారా మీరు? అట్లా అఫీషియల్గా మాకు పిలిచి అడిగితే ఇన్ఛార్జ్గా సో వర్క్ చేసిన వాళ్ళు ఎవరు ఏంటి ఇవన్నీ చెప్పగలం. బేసిక్గా నా ఐడియాలజీ ఏంటంటే, నేను ఒక ప్రజాక్షేత్రం నుంచి పోటీ చేసి ఎట్లాంటి పదవైనా జనసేన వైపు తెస్తే అది నేను గెలవగలిగితే ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఇట్లాంటి మెంటాలిటీ ఉండదు. బట్ ఈసారి అవకాశం రాలేదు అందరికీ, 21కే పరిమితమే కాబట్టి చాలా మంది పోటీ చేయకుండానే ఉన్నారు. అంటే ఇప్పుడు ఏంటంటే ఎమ్మెల్యే పదవనే కాకుండా మేమేంటంటే స్టార్టింగ్ పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల డైరెక్ట్గా ఎమ్మెల్యే పొజిషన్కి కంటెస్ట్ చేసాం. ఈవెన్ మాకు అసలు ఎలక్షనీరింగ్ అంటే కూడా తెలియని పరిస్థితులు, అందరూ యంగ్స్టర్స్ ఎక్కువ మంది మీరు చూసుకున్నట్టయితే. సీనియర్ పీపుల్ చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా ప్రజారాజ్యం లెగసీ నుంచి వస్తూ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. థింగ్ ఏంటంటే ఒక పొజిషన్ అనేది ఏంటంటే నామినేటెడ్ పోస్ట్ ఈస్ డిఫరెంట్ అండ్ ఎమ్మెల్యే పొజిషన్ ఈస్ డిఫరెంట్. ప్రత్యక్ష ఎన్నికలు ప్రజలు ఎన్నుకుంటారు కాబట్టి. సో ఈ నామినేటెడ్ పోస్ట్ కేటాయించినప్పుడు కూడా
నేను అనుకుంటుంది ఏంటంటే నా ఉద్దేశం ఇది పార్టీకి కంప్లీట్గా ఉపయోగపడాలి. అంతేగాని వ్యక్తిగతంగా నేను ఏదో సోషల్ మీడియాలో వర్క్ చేశాను కాబట్టి నాకు ఇచ్చేయాలి, లేదంటే నేను ఎంతసేపు కూడా ఫాలోవర్గా ఉండకూడదు పార్టీకి. ఈ షుడ్ టర్న్ టు బి ఏ లీడర్ కింద స్థాయిలో. అట్లాంటి వ్యక్తులకి కొంచెం ప్రోత్సాహకరంగా ఉంటుంది అలాంటి పొజిషన్స్ ఇస్తే. సో ఇది నా ఆలోచన. నాకు తెలిసి పార్టీ కూడా అదే ఆలోచనతో అసైన్ చేస్తుంది అనుకుంటున్నాను. ఇన్ని పోస్టులు ఇవ్వాలని ఉన్నప్పుడు ఎలిజిబిలిటీ లేనప్పుడు ఎవరికి ఇచ్చేస్తారు? రైట్. సెట్ అండ్ పొజిషన్ దేనికైనా కానీ పార్టీకి ఫేమ్ ఉండాలి, అతను కూర్చొని పర్సనాలిటీ ఏ పర్సన్కి ఇచ్చారో ఆ పర్సనాలిటీ పర్సన్ కూడా ఉండాలి అది. సో అవేమీ లేకుండా మాకు ఇవ్వలేదని అంటే అది ఇట్స్ నాట్ గుడ్ థింగ్ టు టాక్. జనసేన పార్టీ కూడా మొదట్లో పవన్ కళ్యాణ్ గారు శ్రీకాకుళం జిల్లా నుంచే ఆయన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఎక్కువ ఉద్యమాలు నడిపించింది కానీ ఎక్కువ ఫోకస్ అయింది కానీ ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా అనేది మెయిన్ పునాదిగా కనిపించింది. అవునండి. సో ఇప్పుడు కూడా అంతే ప్రియారిటీ ఇస్తారని అనుకుంటున్నారా మీరు? డెఫినెట్గా ఇస్తారు. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా వరకు వచ్చేసరికి ప్రాబ్లం ఏమవుతుందంటే మనం మెంబర్షిప్ డ్రైవ్ కండక్ట్ చేసాం, చాలా యాక్టివ్గా చేసాం. లాస్ట్ టైం వచ్చినటువంటి మెట్రిక్స్ కంటే ఇప్పుడు చాలా డబుల్ ద ఫిగర్ క్రాస్ చేసాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి అంటే నేను పర్సనల్గా చూసి ఈ 6.5 ఇయర్స్ జర్నీలో ఏంటంటే నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నానండి. నాకు ఇచ్చారు ఆయన ఆర్థిక పరమైన పారామీటర్స్ కానీ అన్నీ చూసే ఇస్తారు, ఏమి లేకుండా కాదు. బట్ నేనేంటంటే ఒక టీం వర్క్ చేయాలంటే అట్లీస్ట్ క్షేత్రస్థాయిలో కూడాను నువ్వు గెలుస్తావు ఓడుతావు సెకండరీ, కంటెస్ట్ చేస్తావు స్వచ్ఛందంగా అని చెప్పి ఓవర్వెల్మింగ్ అనేది కనబడలేదు. ఇప్పుడు 19 తర్వాత జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో నేనేమనుకుంటున్నా అంటే ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు అనేది జనరల్గా ఒక గవర్నమెంట్ ఫామ్ అయినాక అసైన్ చేస్తారు. సింగిల్ పార్టీ అయినా ఎలియన్స్లో వెళ్ళినా ఏదో సమ్ రేషియోతో చేస్తారు. అది రానంత మాత్రం బాధపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి. సో యాజ్ ఏ ఒక లీడర్షిప్కి ఎంకరేజ్ చేసే పర్సన్గా నేను ఊహిస్తుంది ఏంటంటే అట్లీస్ట్ అక్కడైనా కానీ కంటెస్ట్ చేయడానికి ముందుకు వస్తూ జడ్పీ నుంచి ఎంపీటీసీ నుంచి సర్పంచ్ స్థాయి నుంచి మున్సిపాలిటీ ఉంటే అక్కడ కౌన్సిలర్గా కానీ పోటీ చేసే తత్వంతో లీడర్స్గా తయారవుతే ఇంకా పార్టీ చాలా రెసిడెన్స్ అనేది దానికి ఉంటుంది ఫ్యూచర్లో అని చెప్పి నా ఉద్దేశం. ఈ నామినేటెడ్ పోస్ట్ కోసమే మేము ఈ పార్టీలోకి వచ్చామని కానీ లేకపోతే ఇది రాకపోతే మనకు పార్టీ అవమానించిందని కానీ ఆలోచన నాకు ఎక్కడ లేదు. ఒక్కొక్కరిది ఒక్కొక్క వ్యూ ఉంటుంది. రావాలంటే పార్టీకి ఈ మస్ట్ బి ఏ లీడర్గా మళ్ళీ అతను తయారు చేయగలిగే, లేదంటే అతనైనా రావాలి. అలాంటి వాళ్ళకి ఇస్తే భవిష్యత్తు ఉంటుందని నా తాలూకా మెయిన్ ఒపీనియన్. నామినేటెడ్ పోస్టులు మీ జిల్లా ఉమ్మడి జిల్లా కొంత ప్రాధాన్యత దక్కుతాయి మిగతా జిల్లాలతో పాటుగా, అప్పుడు దాన్ని స్వాగతిస్తారా? చాలా హ్యాపీగా అడగాలి కూడా మేము. అసలు వాస్తవానికి ఏంటంటే మా జిల్లాకి మటుకు ప్రత్యక్షంగా చెప్పాలంటే చాలామంది ఫీల్ అవుతారు. కనీసం జనసేన కోర్ టీం నుంచి ఒక్కరికి కూడా ఒక ఎమ్మెల్యే స్థాయికి పోటీ చేసేటటువంటి పారామీటర్స్ ఉన్నప్పుడు కూడాను, అంటే పార్టీ చూసే పారామీటర్ వేరు, మా ఇంటర్నల్ ఫీల్ ఒకరికి ఇవ్వలేదు కూడా అని చెప్పేసాను. అయినా మేము ఫీల్ అవ్వలేదు. ఎందువల్లంటే పార్టీకి అంత ఆలోచన లేకుండా ఉండదు. అందులో పవన్ కళ్యాణ్ గారికి జిల్లా మీద కంప్లీట్ వ్యక్తులకు సంబంధించిన విషయాలు కూడా క్లీన్గా ఉంటాయి. సో అన్నెసరీగా రిస్క్ తీసుకునే కంటే సో పాజిటివ్ రేట్ తెలియారు కాబట్టి 100% స్ట్రైక్ రేట్ మొన్న స్టేట్లో వచ్చింది. మేబీ ఈ రోజుతో అయిపోయింది కాదు, ఎలియన్స్ అనేది ఏదో ఇప్పుడుతో అయిపోయింది కాదు, లాంగ్ రన్నింగ్ అని కూడా చెప్పారు కాబట్టి సో విల్ వర్క్ అంతే. వర్క్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటే ఏదో ఒక రోజు డెఫినెట్గా అందరికీ పార్టీ వైపు నుంచి కూడా సహకారం ఉంటుంది, క్యాండిడేట్ వైపు నుంచి కూడా వర్క్ చేస్తే ఉంటుందనే ఆలోచనతో ఉన్నాం. నామినేటెడ్ పోస్ట్ కోసం అయితే అంతగా భయపడిపోయి అది రాకపోతే మమ్మల్ని ఏదో తక్కువ చేసేయాలనే ఆలోచన అయితే నేను లేను. సో ఇప్పుడు గతంతో పోలిస్తే ఇప్పుడు ఎట్లా ఉంది గ్రౌండ్ లెవెల్లో జనసేన? మీ శ్రీకాకుళంలో కానీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కానీ ప్రజల నుంచి రెస్పాన్స్ కానీ, అధికారంలో ఉన్నారు కదా పబ్లిక్ సార్, జనసేన ఈజ్ ఏ పొలిటికల్ పార్టీ. అది ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయంగా పోటీ చేస్తుంటే ఏదైనా పొలిటికల్ పార్టీకి ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారి తాలూకా డెసిషన్స్ కానీ ఆయన పబ్లిక్తో మింగిలే విధానం కానీ సో ఇప్పటి వరకు ఒక రాజకీయ లెగసీ లేకుండా వచ్చి కష్టపడి సొంత ఎజెండాతో తన సొంత డబ్బుల్ని పార్టీకి ఇన్వెస్ట్ చేస్తూ ఇప్పుడు సభ్యత్వ నమోదులో కూడా మేము కట్టేది పావలైతే ఆయన ఇచ్చేది 30 పావల. అంటే లోపల ఉన్నటువంటి మన పార్టీ కార్యకర్తలకు కానీ ఎక్కడ ఏదైనా సమస్య ఉన్నా కానీ ఇవన్నీ చేసుకుంటూ రావడం అనేది అంత ఈజీ కాదు. సో ఈ జర్నీలో పార్టీ తీసుకున్న డెసిషన్ అల్టిమేట్. మా శ్రీకాకుళం జిల్లాకి ఎందుకు ఇవ్వలేదని కూడా బాధపడలేదు. బలమైన కారణాలు ఉండే ఉంటాయి, అలాగని మమ్మల్ని రికగ్నైజ్ చేయలేదని నేను అన్నాను.
బట్ ఈ నామినేటెడ్ పోస్టుల్లో కానీ కొంతమందికి కానీ ఇచ్చినట్టయితే స్థానికంగా కొంచెం బలపడుతుంది. ఇది నా ఉద్దేశం. బలపడాలని కోరుకుంటున్నాను, ఇవ్వాలని కూడా అనుకుంటున్నాను నేను. సో మీరు సభ్యత్వ డ్రైవ్ కూడా చేసినారు కదా, ఎంతవరకు అది సక్సెస్ అయింది మీ దగ్గర? మేము 2024 బిఫోర్ ఎలక్షన్ 23లో 2200+ ఉండే మెంబర్షిప్స్. ఇప్పుడు 5000+ చేసాం మీ నియోజకవర్గం. మా నియోజకవర్గంలో. అంటే ఆల్మోస్ట్ 100% పవన్ కళ్యాణ్ గారి తాలూకా ఉప ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత పబ్లిక్ నుంచి వితిన్ పార్టీలో కూడా న్యూట్రల్గా ఉండి, అంటే కొత్త కొత్త వ్యక్తులు కూడా వచ్చి జాయిన్ అయ్యారు. పెద్ద పెద్ద పర్సనాలిటీస్, జిల్లాలో కొంచెం పేరుగాంచిన వాళ్ళు వీళ్ళు కూడా వచ్చి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అంటే లిటిల్ బిట్ జరిగింది. ఇది ఇంకా ఎన్హాన్స్ జరగాలంటే క్షేత్రస్థాయిలో నాయకత్వం బలపడాలి, లీడర్స్ రావాలి. నేను దాన్నే నమ్ముతాను. ఇప్పుడు బయట సోషల్ మీడియాలో మాట్లాడింది, అది మాట్లాడింది, ఇది మాట్లాడింది కాదు. ప్రతి రాజకీయ పార్టీకి స్థానిక నాయకులు అనేటోళ్ళు కంటెస్టింగ్గా రావడానికి ఎంతో మనం ఒక చిన్న పొజిషన్ ఉంది, ఎంపీటీసీ లేదా ఇంకేదో పొజిషన్ ఉంది, దీనికి కంటెస్ట్ చేయాలంటే 10 మంది రావాలి. అందులో టిపికల్గా ఒకరిని చూస్ చేసే స్థాయికి పార్టీ కూడా రావాలి. వస్తేనే బాగుంటుంది. ఇట్స్ ఏ గుడ్ హెల్దీ కాంపిటీషన్ కదండి. సో దిస్ వాట్ ఐమ్ ఎక్స్పెక్టింగ్. రైట్, థ్యాంక్ యూ సర్వేశ్వర్ గారు. మొత్తానికి అది జనసేన పార్టీలో ఇప్పుడు నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన చర్చ కొనసాగుతున్న సందర్భంలో సరే ఎమ్మెల్యేకి సంబంధించిన టికెట్లప్పుడు మిగతా పార్టీలతో కూటమి జతకట్టిన సందర్భంలో కొంతవరకు టికెట్లు ఆశించి భంగపడ్డటువంటి నేతలకు నామినేటెడ్ పోస్టుల ద్వారా కొంత సమన్యాయం చేస్తారు పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక ఆశాభావం అయితే జనసేన నాయకులనే వ్యక్తం అవుతుంది. చూడాలి నామినేటెడ్ పదవులు వచ్చినటువంటి తర్వాత ఎవరెవరికి వాటిని కేటాయిస్తారనేది.